టెలికాం కంపెనీలు వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందిస్తున్న 249 ప్రీపెయిడ్ ప్లాన్ను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇంతకుముందు 249 ప్లాన్ కింద వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలు పొందేవారు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్లాన్ ఇక అందుబాటులో ఉండదు. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది. 249 ప్లాన్ రద్దు కావడంతో వినియోగదారులు ఇప్పుడు అదే ధరకు 1.5 GB లేదా 2 GB డేటా ప్యాక్లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ డేటా అవసరం ఉన్న కస్టమర్లకు ఈ మార్పు అదనపు ఆర్థిక భారంగా మారనుంది. జియో ఎయిర్టెల్ పోటీ. ఇంతకుముందే జియో కూడా 249 ప్లాన్ను రద్దు చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే దారిలో నడవడం టెలికాం రంగంలో ధరల పెరుగుదలకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో వోడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి 249 ప్లాన్ రద్దు కావడం వల్ల వినియోగదారులకు తక్కువ డేటా ప్యాక్స్ ఆప్షన్ తగ్గిపోయింది. టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్న నేపథ్యంలో వినియోగదారులు మరింత ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది.